అండి వర్షాలు పడితే మీ ఊర్లోకి నీళ్ళు వస్తాయేమోనండి, కానీ మా గోదావరికి మాత్రం పులస వస్తుందండి. ఈ పులస చేప వచ్చేసరికి హిందూ మహాసముద్రంలో పుట్టి బంగాళాఖాతంలో పెరిగి పిల్లలకి అంటాక మన గోదావరి వచ్చేద్దండి. పుస్తులు అమ్ముకునైనా పులస తినాలని అంటారండి. అందుకే అది వస్తే మన ఊరు కొంటామా అట్టుకుని తినేస్తామండి. మేమేదో పిచ్చెట్టినట్టు లచ్చలెట్టి మరి పులస కొనుక్కుని తినేస్తామండి. అంటే మీరు నమ్ముతారో లేదో కానీ మేము కేజీ చేప 25 పెట్టి కొనుక్కుంటామండి. ఈ పులసను కోసి మట్టి దాకలేసి మంచిగా పులిసెడితే ఉంటది సామిరంగా. ఈ పులస పులుసు ముందు ఏ రుచి పనిచేయదండి. సముద్రంలో ఉన్నంతసేపు ఈ చేపని ఇలస అని పిలుస్తారండి. ఒక్కసారిగా మా గోదావరిలోకి రాగానే దీని పేరు పులస అయిపోద్దండి. ఎంతకే మీకు పుస్తులంటే ఏంటో తెలిస్తే కింద కమెంట్ చేయండి. మన కళ్ళు ఉంటాయి, చేపలకి ముళ్ళు ఉంటాయి, తీసుకుని తినేయడమేనండి. వీడియో మాత్రం మన గోదావరిలోకి షేర్ చేయండి. అలాగే లైక్ సబ్స్క్రైబ్. అబ్బా, పులస కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మరి ఈ పులస కూర చేసుకునే విధానం మా మామ్ అండ్ డాడ్ మీకోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు ఫుల్ వీడియో చేయడం అయితే జరిగింది. మన జాన్ క్యాటరింగ్ ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.